నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విజ్ఞాయత్తులై మధ్యముల్ అని పద్యంలో ఉన్నట్టు ఇందిరామిన్లు తెచ్చినాం, పంచినాం, ఇచ్చినాం అని ఇగిలిచ్చిండ్రు కదా. అట్లా ఇచ్చిన ఇందిరామిన్లు నడుమిట్లనే ఇడిచిపెట్టిండ్రు. అంటే సమర్థులైతే మొదలు పెట్టిన పని కడదాకా చేస్తారు కానీ ఇది కాంగ్రెస్ సర్కార్ కదా. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద షురువు చేసిన ఇందిరామీన్లు బేస్ మీట్ కట్టు వదిలిపెట్టిండ్రు. భలే ఉన్నది కదా. మేడ చూస్తుంటే కళ్ళు చెమక్ చెమక్ అంటున్నాయి కదా. సోకుల డిజైన్లు, బంగ్లాకు తీరు రంగులు మస్తు మెరిచిపోతున్నదిలే. మరి అట్లున్నది కాంగ్రెస్ సర్కార్ పనితీరు. పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు అనే ఊర్లో 310 ఇండ్లను షురువు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద. షురువు అయితే చేసిండు కానీ కట్టుడు ఏం దాకొచ్చింది, కలరింగ్ వేసుడు ఏం దాకొచ్చింది అనే సమీక్ష ఒక్కసారి కూడా జరగలేదు. 310 ఇండ్లల్లా ఒక్క 74 ఇండ్లు స్లాబులు పూర్తయినాయి అంతే. కడమిండ్లు కాదిలితే పాపం. సీఎం మెప్పు కోసం ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు సర్కారు ఇచ్చే 5 లక్షలు సరిపోతలేవు, ఇంకో 2 లక్షలు ఇయ్యండ్రని ఆసాంలని అడిగినరట. తర్వాత ఇగో గింత కట్టుడు కట్టి కంటికి కాన రాకుండా పోయినరట. ఎంత గొప్పటి ఇందిరమ్మిన్లో చూడుండ్రి. సర్కారు ఇస్తానన్న ఇచ్చుడు అటుంచితే ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళ దగ్గర 2 లక్షలు వసూలు చేసి కూడా ఇల్లును కట్టలేదంటే ఇది చాలదా కాంగ్రెస్ సర్కారు ఎంత గ్రేటో చెప్పేదానికి. సీఎం ప్రారంభం చేసిన ఇండ్లే గిట్లుంటే ఊర్ల పంట ఇందిరమ్మిన్లు ఇంకెట్లున్నాయో అర్థమైతలేదా. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ సర్కార్లా ఏది చక్కగా ఉండది అని నారాజు అవుతున్నారట. బేస్మెంట్ వరకు ఇందిరమ్మిన్లు కట్టిండ్రేందని బాధపడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పబ్లిక్. గప్పుడు గిట్లనే వానలు ఎక్కువ కొట్టి వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోయాయి కదా. తెలిసి తెలియక ఒక్క పారే వరదలు వచ్చేసరికి ఉన్నోడు లేనోడు అన్నట్టు పబ్లిక్ అంతా ఆగమాగమయ్యారు. సగం మంది నీళ్ళలోనే చిక్కిపోతే సగం మంది ఆలీల సాయంతో బయటపడ్డారు. కట్టు బట్టలతోని పిల్లలు ముసలోళ్ళని దొలుకొని ఇండ్లు ఇడిచి బయటపడ్డారు అంతా. 1-2 నెలల దాకా అందులోకెళ్ళి తేలుకోలేక మస్తు తిబ్బల పడ్డారు కదా. ఇగో ఇప్పుడు గసొంటి ఘోరం జరగకుండా ముందు జాగ్రత్తగా ఆ మొంతా తుఫాన్ ప్రభావం పడకముందే ముందు జాగ్రత్తలు తీసుకొని నీళ్ళల్లో ఇరికిపోకముందే జనాలను మొత్తం అక్కడికి వెళ్ళి బయటకు తీసుకొచ్చిరు. కానీ ఎంతైనా ఇల్లు ఉన్నట్టు ఏడు ఉండదు కదా, అలు పెట్టినప్పుడే తినాలి. కాబట్టి అగ చూడుండ్రి తిండి కోసం ఎంత తిప్పల పడుతుర్రో కాకినాడ జిల్లా ఉప్పాడ పబ్లిక్. ఇట్లా ఎన్ని దినాలు కాలం గడపాలనో, ఇల్లాకిలిడిచి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బతకాలనో అన్న బాధ ఆడున్న ప్రతి ఒక్కల కళ్ళల్లో కానొస్తుంది పాపం. కానీ ఏపీ సర్కార్ పబ్లిక్ ఎంతమంది ఉన్నా ఎంత తిన్నా తిండి ఎప్పటికప్పుడు పంపుతూనే ఉందట. ఇంత ముందు చూపున్న ఏపీ సర్కార్ను మెచ్చుకోవాల్సిందే అంటారు ఆంధ్ర జనాలు కూడా. ఏదైతేంది తుఫాన్ వచ్చి వరదలలో ఎక్కినాక బాధపడే కంటే ముందు చూపుతోని ఇట్లా బయటకు తోలుకొచ్చుడు చాలా మంచి పని అంటారు. ఏమంటారులా జర మీరు కూడా పైలం ఉండుర్రి. ఓ వారం 10 దినాలు ఈ తుఫాన్ ప్రభావం మన తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాల మీద కూడా పడుతుందట. ఏందో ఏమో ఈ ప్రకృతి ఆటలు.